సీజన్ చేంజ్ అయ్యాక మీకు కూడా స్నీజింగ్ కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ లేదా కోల్డ్ స్టార్ట్ అయిందా? దానికి వెంటనే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తున్నారా? సీజన్ చేంజ్లో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి చాలా కామన్. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో మీరు యాంటీబయాటిక్స్ వేసినా కానీ ఏం ప్రయోజనం ఉండదు. నా దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్స్ కూడా ఇలానే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తూ నా దగ్గరికి వస్తుంటారు. నాకు కూడా రీసెంట్గా సీజన్ చేంజ్ అయినప్పుడు ఇలానే కోల్డ్ స్టార్ట్ అయింది. కానీ ఈ సింపుల్ టిప్స్ ఫాలో చేసి యాంటీబయాటిక్స్ లేకుండానే కంట్రోల్ చేసుకున్నాను. అవేంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఫస్ట్ థింగ్, కోల్డ్ వాటర్ అండ్ కూల్ డ్రింక్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయండి. డస్ట్ ఎక్స్పోజర్ తగ్గించుకుంటే బెటర్. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ప్రిఫర్ చేయండి. కొన్నిసార్లు స్టీమ్ ఇన్హలేషన్ వల్ల కూడా నోస్ బ్లాక్, థ్రోట్ ఇరిటేషన్ అనేవి తగ్గుతాయి. సడన్గా ఏసీ నుండి బయట హీట్లోకి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. సడన్ టెంపరేచర్ చేంజ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్గా మెడికేషన్స్ తీసుకోవడం. ఎస్పెషలీ యాంటీబయాటిక్స్ అనేవి ప్రతిసారి అవసరం ఉండదు. ఇలాంటి ప్రికాషన్స్ ఫాలో అయితే చాలా కేసెస్లో సిమ్టమ్స్ కంట్రోల్లో వస్తాయి. కానీ సిమ్టమ్స్ ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే, అంటే 7 days కంటే ఎక్కువగా ఉంటే, ఫీవర్ కానీ, థ్రోట్ పెయిన్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం ఇలాంటివి డిలే చేయకుండా ఈఎన్టీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయడం బెటర్. ఐఎమ్ డాక్టర్ అక్షితా రెడ్డి, your ENT specialist from Monos Robotic Hospitals, Champapet.